Today I discuss about GATE and PSUS network analysis subject. My name is Prabhakar. You see and listen carefully. Today we discuss topic ideal voltage and current. The next practical voltage and current, dependent and independent sources and control sources, current parallel and voltage series. Okay, today we discuss about these topics. Listen and carefully. Okay. You see, the first of all, what is the independent source? An independent voltage source maintains a an independent voltage source maintains a voltage fixed for varying with time, which is not affected by any other quantity. Similarly, an independent current source maintains a current fixed or time varying, which unaffected by an other quantity. ఇండిపెండెంట్ సోర్సెస్ అంటే ఏ వోల్టేజ్ కూడా, అంటే సోర్స్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ వోల్టేజ్ అనేది వేరే ప్యాసివ్ ఎలిమెంట్ పైన డిపెండ్ కాకూడదు అనమాట. ఏ ఇన్స్టంట్ ఆఫ్ టైం తీసుకున్నా కూడా, టైం వేరియింగ్ ఉన్నా కూడా, మనకు వోల్టేజ్, ఒక సోర్స్ వోల్టేజ్ ఎప్పుడూ కూడా ప్యాసివ్ వోల్టేజ్ పైన కానీ ప్యాసివ్ కరెంట్ పైన కానీ డిపెండ్ కాకుండా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఆర్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్సెస్ అంటారు. ఓకే, చూడండి, ఇప్పుడు ఇండిపెండెంట్ సోర్సెస్ని ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు మనం. చూడండి, ఇక్కడ ఇట్లా సర్కిల్ అనేది రిప్రజెంట్ చేసుకున్నట్లయితే ఇది ఇండిపెండెంట్ సర్క్యూట్ అంటారు. ఇండిపెండెంట్ సర్క్యూట్ అనమాట. అంటే ఈ కరెంట్ ఏ రెసిస్టర్ పైన కానీ, అంటే వీటిలో ఫ్లో అయ్యే కరెంట్ పైన డిపెండ్ కాకుండా ఈ కరెంట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ వోల్టేజ్ అనేది ఈ రెసిస్టర్స్ పై డ్రాప్ ఉన్న వోల్టేజ్ పైన కూడా డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఈ సోర్స్ అనేది కేవలం ఇవన్నీ, అంటే ఈ రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 ohms 1 ohms, ఈ RL ఏవైతే ఉన్నాయో ఇవి సోర్స్ పైన డిపెండ్ కావచ్చు, కానీ ఈ సోర్స్ ఎప్పుడూ కూడా ఈ ఎలిమెంట్స్ పైన డిపెండ్ కాకుండా ఉంటుందన్నమాట. అలా ఉంటే దాన్ని ఇండిపెండెంట్ సర్క్యూట్ అంటారు. ఓకే, చూడండి, డిపెండెంట్ సర్క్యూట్ అంటే దానికి రివర్స్ అనమాట. ఓకే, డిపెండెంట్ సోర్సెస్, ద అవుట్పుట్ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఆఫ్ డిపెండెంట్ ఆన్ సోర్స్ ఈజ్ determined by the one of the parameters associated with another component. కాంపోనెంట్ అంటే రెసిస్టర్ కానీ, కెపాసిటర్ కానీ, ఇండక్టర్ కానీ ఇన్ ద సర్క్యూట్. ఇన్ దిస్ అక్కర్స్ ద పారామీటర్స్ ఈజ్ సాల్వ్ ద వోల్టేజ్ అక్రాస్ ఆర్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఆఫ్ ద అదర్ కాంపోనెంట్ అనమాట. అంటే మనకి ఏదైతే సర్క్యూట్ ఉందో ఆ సర్క్యూట్లో మనం ఇప్పుడు సర్కిల్ రూపంలో రిప్రజెంట్ చేసిన సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అలా కాకుండా వేరే ఎలిమెంట్ పైన, అంటే ప్యాసివ్ ఎలిమెంట్ పైన డిపెండ్ అయి ఉన్నట్లయితే, అంటే ప్యాసివ్ ఎలిమెంట్లో ఫ్లో అయ్యే కరెంట్ పైన కానీ లేదా వోల్టేజ్ పైన కానీ డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని డిపెండెంట్ సోర్సెస్ అంటారు. యు సీ ద సర్క్యూట్. చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిపెండెంట్ సోర్స్ అంటే ఇట్లా డైమండ్ లేదా ఇట్లా ప్యారలలోగ్రామ్ ఇట్లా సింబల్లో రిప్రజెంట్ చేస్తే దీన్ని డిపెండెంట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ VB అనే వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ VB అనే వోల్టేజు ఎక్కడో ఒక ప్యాసివ్ ఎలిమెంట్లో డ్రాప్ అయ్యి ఉంటుందన్నమాట. దానిపైన ఇక చూడండి, ఈ 2 ohmsలో డిపెండ్ అయ్యి ఉంది. అంటే ఈ వోల్టేజ్ కావాలంటే, ఈ 8 VB కావాలంటే ఈ VB అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వీటిలో ఈ డ్రాప్ పైన ఈ సోర్స్ వోల్టేజ్ డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని డిపెండెంట్ సర్క్యూట్ అంటారు. అలాగే సిమిలర్లీ చూడండి, ఇక్కడ 4IA ఉంది. ఈ IA అనేది కూడా చూడండి, ఇక్కడ 2 ohmsలో ఫ్లో అయ్యే కరెంట్ పైన డిపెండ్ అయి ఉండడం వల్ల దీన్ని కాంపోనెంట్స్ అంటారు, అంటే ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటారు వీటిని. ఓకే, ఇవి డిపెండ్ అయి ఉండడం వల్ల దీన్ని డిపెండెంట్ సర్క్యూట్ అన్నారు. ఓకే, చూడండి, నెక్స్ట్ ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్. యాన్ ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్ ఈజ్ ఏ 2-terminal device that maintains a fixed voltage drop across its terminals. It is often used a mathematical abstraction that simplify the analysis of real electric circuit. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే సింపుల్గా ఏం లేదు, ఏదైనా ఒక సర్క్యూట్ ఉంటుందనుకోండి. ఆ సర్క్యూట్లో ఎలాంటి మనం ఒక బ్యాటరీ అనేది అప్లై చేసాం, లేదా వోల్టేజ్ అనే ప్రెషర్ అప్లై చేసినాం, లేదంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ అనేది మనం ఇన్పుట్ ఎంతైతే ఇస్తున్నామో అవుట్పుట్ కూడా అంతే ఉంటుందన్నమాట. ఇన్పుట్ ఏదైతే ఇస్తామో 10 volts ఇచ్చామనుకోండి, మనకు అవుట్పుట్ కూడా 10 volts ఉంటుందన్నమాట. అలా ఉంటే దాన్ని ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్ అంటారు. అంటే ఇలాంటి లోడ్ కూడా ఉండదన్నమాట. ఓకే, చూడండి, ఇక్కడ మనకు ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్ మనకి ఈ విధంగా ఉంటుంది. వోల్టేజ్ సోర్స్ రిప్రజెంట్ చేసుకున్నట్లయితే వోల్టేజ్ సింబల్ ఇలాగా ఉంటుంది. ఐడియల్ కరెంట్ అంటే ఇది సర్కిల్ రిప్రజెంట్ చేసి డైరెక్షన్ అనేది ఇండికేట్ చేస్తాడనమాట. దీన్ని ఏమంటారంటే ఇది ఐడియల్ వోల్టేజ్ సోర్స్
వోల్టేజ్ అప్లై చేస్తే ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ అప్లై చేస్తే కరెంట్ ఐడియల్ వోల్టేజ్, కరెంట్ ఓకే ఐడియల్ కరెంట్ సోర్స్ అంటారు. ఓకే, చూడండి ఈ ఐడియల్లో చూడండి ఇక్కడ V అనే వోల్టేజ్ ఉంది. అంటే ఈ V అనేది 10 volts ఉందనుకోండి. ఇక్కడ యాక్చువల్గా లోడ్ రెసిస్టర్ ఉందనుకోండి, ఒకవేళ దాన్ని ప్రాక్టికల్ అంటారు. సో ఇక్కడ మనకు సోర్స్ వోల్టేజ్ ఎంతైతే ఉందో ఈ వోల్టేజ్ కూడా అంతే ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటారు. సో V = VAB. సో కాబట్టి చూడండి ఇక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ వచ్చి ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద వచ్చి V అనేది రిప్రజెంట్ చేస్తాము. సో V = VAB అంటే కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. అలా ఉంటే దీన్ని ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్ అంటారు. ఓకే, నెక్స్ట్ అలాగే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ మీన్స్ we can model practical voltage source using an ideal sources Vs in the series with an internal resistance. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సెస్ అంటే మనకి ఏదైనా ఒక లోడ్ రెసిస్టర్ అనేది ఉంటుందన్నమాట. లోడ్ రెసిస్టర్ అనేది మనకు కొద్దిగా వోల్టేజ్, ఇక్కడ ఉన్న వోల్టేజ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే కొద్దిగా డ్రాప్ చేసుకుంటుంది అనమాట. అలాగే ఈ ఏ రెసిస్టర్ అయితే ఉందో ఈ RS ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు. ఇది కూడా కొద్దిగా అబ్జార్బ్ చేయడం వల్ల మనం ఏమవుతుంది, ఈ వోల్టేజ్ అనేది కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. అంటే ఏమి Vs అంటే Vsలో ఈ ISRS అంటే దీనిలో ఉన్న డ్రాప్ని దీనిలో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఈ వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట, లోడ్ వోల్టేజ్. అందుకే ప్రాక్టికల్ అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రాక్టికల్ అన్నారు. సో కాబట్టి ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సెస్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ మనకు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీన్స్ వన్ కరెంట్ సోర్స్ కన్వర్ట్ ఇంటు ద వోల్టేజ్ సోర్స్. అంటే కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్ని కన్వర్ట్ చేస్తే దాన్ని సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా రెసిస్టర్ కానీ కరెంట్ కానీ ఎప్పుడు కూడా ప్యారలల్గా ఉండాలి. దీన్ని వోల్టేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏమి R × I, V = I × Rగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఎప్పుడు కూడా రెసిస్టర్ అనేది కరెంట్కి ప్యారలల్గా ఉండాలి, వోల్టేజ్కి అయితే సిరీస్లో ఉండాలి. సో దిస్ కరెంట్ సోర్స్ వీఆర్ కన్వర్ట్ ఇంటు ద వోల్టేజ్ సోర్స్, దట్ ఈస్ ఏ కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్ కన్వర్షన్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని వోల్టేజ్లో కన్వర్ట్ చేయాలంటే మనకు వోల్టేజ్ V = ఏమవుతుంది, I × R అవుతుంది. దిస్ ఈజ్ ద V = I × R. అలాగే రెసిస్టర్ అనేది ఇదే రెసిస్టర్ వోల్టేజ్కి సిరీస్లో కనెక్ట్ చేస్తే దీన్ని కరెంట్ సోర్స్ టు ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ అంటారు. ఓకే, సిమిలర్లీ యు సీ ద మనకు కరెంట్ నుంచి వోల్టేజ్లో కన్వర్ట్ చేయడం. చూడండి R అనే రెసిస్టర్ ఉంది, ఇక్కడ V అనే వోల్టేజ్ ఉందన్నమాట. సో మనకి ఎప్పుడు కూడా రెసిస్టర్ అనేది కరెంట్కి ప్యారలల్గా ఉండాలి. కాబట్టి అకార్డింగ్ ఓమ్స్ లా ప్రకారం మనకి కరెంట్ = ఏమవుతుంది, V/R. కాబట్టి V/R. సో కరెంట్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడ ప్లస్ అనేది పై మనకు ఇది ప్లస్, ఇది మైనస్, యారో డైరెక్షన్ అనేది ప్లస్ సైడ్ మనము రిప్రజెంట్ చేసుకోవాలి. సో కరెంట్ = V/R. అదేవిధంగా ఈ రెసిస్టర్ అలాగే ప్యారలల్గా కనెక్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ ఫర్ వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ ఈక్వలెంట్. నెక్స్ట్ అలాగే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ మీన్స్ ఎనీ కరెంట్. ఓకే, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ మీన్స్ చూడండి ఇక్కడ మనకు I అనే కరెంట్ మనం అప్లై చేసాం. ఇక్కడ I అనే కరెంట్ అప్లై చేసినప్పుడు AB మధ్య టెర్మినల్స్ కరెంట్ ఫ్లో కావాలంటే ఈ I అనే కరెంట్ అనేది కొద్దిగా ఈ రెసిస్టర్లో ఫ్లో అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు టోటల్ కరెంటు ఈ డాటెడ్ లైన్ మనం అనుకున్నట్లయితే ఈ డాటెడ్ లైన్ టోటల్ కరెంట్ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్లో ఈ టోటల్ కరెంట్ ఏదైతే ఉందో ఈ టోటల్ కరెంట్లో ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే దాన్ని ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటారు. అంటే మనకు AB మధ్య ఉన్న టెర్మినల్ కరెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ I అనే కరెంట్ ఫ్లో అయినప్పుడు Rలోకి కొద్దిగా అంటే ఈ రెసిస్టర్లోకి కొద్దిగా కరెంట్ ఫ్లో అవుతుంది, నెక్స్ట్ AB టెర్మినల్కి కొద్దిగా కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి వీఆర్ సబ్ట్రాక్ట్ ద టోటల్ కరెంట్లో ఈ రెసిస్టర్ కరెంట్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, IAB కరెంట్ అనేది మనకు వస్తుంది. IAB కరెంట్ అంటే ఏమి, ఇక ఈ గ్యాప్లో ఎంతైతే ఉందో దాన్నే IAB కరెంట్ అంటారు. అంటే ఏమి ఇక్కడ I - IR. చూడండి ఇక్కడ I - IR అంటే వీటిలో దీని యొక్క కరెంట్ సబ్ట్రాక్ట్ చేయగా మిగిలిన కరెంట్ ఏమవుతుంది, ఇక్కడ ఫ్లో అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. నెక్స్ట్ చూడండి, వీ కెన్ కనెక్ట్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా వోల్టేజ్ సోర్సెస్ అనేది మనము సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎలా వస్తుంది. చూడండి ఇక్కడ వోల్టేజెస్ అన్నీ కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకి ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ మనము కనుక్కోవాలి. ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ అంటే చూడండి ఇక్కడ మనకు వోల్టేజ్ సోర్సు చూడండి బ్యాటరీస్ కనెక్ట్ చేయాలి. ఈ బ్యాటరీస్ అనేది ఎలా ఉండేవి, మనకు సెల్స్ అనుకోండి.
మన టార్చ్ లైట్ యొక్క సెల్స్ అనుకోండి, ఇది ఒక సెల్ అనుకోండి. వీటికి టోటల్ వోల్టేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే సైన్ అంటే ఈ టార్చ్ ఈ సెల్ ఏదైతే ఉందో దీని పొలారిటీ పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి. అంటే ఫస్ట్ ఈ పొలారిటీ అంటే ప్లస్ తీసుకుంటే ప్రతిదానికి ఎండింగ్ తీసుకోవాలి. అంటే ఇది ఫస్ట్ అనుకోండి సైన్, ఇది సెకండ్ సైన్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ సెకండ్ తీసుకున్నాం కదా, ప్లస్ V1, ఇదేమొస్తుంది, ఇది మైనస్ V1, ఇలాగా ఇవన్నీ కూడా సైన్స్ ఇవి తీసుకుంటాం. ఓకే, అప్పుడు టోటల్ V1 మైనస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 అవుతుంది. దట్ ఈస్ ద V ఈక్వలెంట్. ఓకే, సో ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్. సిమిలర్లీ అలాగే కరెంట్స్ చూడండి, మనకు కరెంట్ సోర్సెస్ ఇన్ ప్యారలల్ కెన్ బి కంబైన్డ్ యాజ్ ద సింగిల్ కరెంట్ సోర్స్. మనకు కరెంట్ సోర్స్ అన్ని ప్యారలల్గా కనెక్ట్ చేసుకున్నట్లయితే దాన్ని సింగిల్ కరెంట్గా కన్వర్ట్ చేసుకోవాలంటే అప్వర్డ్ డైరెక్షన్ ఉన్న కరెంట్స్ అన్ని పాజిటివ్ తీసుకోండి, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్న కరెంట్స్ అన్ని మైనస్ తీసుకుంటే మనకు టోటల్ కరెంట్ అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి మనకి ఈక్వలెంట్ కరెంట్ కావాలంటే ఇది డౌన్వర్డ్ ఉంది కాబట్టి -I1, ఇది డౌన్వర్డే కాబట్టి -I2, ఇది అప్వర్డ్ ఉంది కాబట్టి +I3, ఇది -I4. సో హియర్ దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ కరెంట్. నెక్స్ట్ అదేవిధంగా కంట్రోల్ సోర్సెస్ అంటే మనకి 4 టైప్స్ ఆఫ్ కంట్రోల్ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి వోల్టేజ్ సోర్సు, కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వోల్టేజ్ని కంట్రోల్ చేసినట్లయితే ఈ వోల్టేజ్ అంటే ఇది డిపెండెంట్ సోర్స్ కదా, ఇది డిపెండెంట్ సోర్స్ అనమాట. ఈ డిపెండెంట్ సోర్స్ అనేది ఏదో ఒక రెసిస్టర్ పైన మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఈ సోర్స్ V1 అనేది ఏదో ఒక రెసిస్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ దీన్ని కంట్రోల్ చేయడం ద్వారా దీన్ని వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కరెంట్ సోర్స్. ఏమిది? కరెంట్ సోర్స్. చూడండి, కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఈ వోల్టేజ్ని ఏదో ఒక రెసిస్టర్లో I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది ఈ సర్క్యూట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లో అవుతుంది అనుకున్నాం కరెంట్. సో ఈ కరెంట్ అనేది ఈ సోర్స్ని, ఈ వోల్టేజ్ని కంట్రోల్ చేయడం ద్వారా దీన్ని ఏమంటున్నారంటే కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అని అన్నారనమాట. ఓకే, యూ సీ ద అనదర్. చూడండి ఇక్కడ మనకు సో వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్సెస్ అన్నాను. వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్సెస్. చూడండి, ఇక్కడ V1 అనే వోల్టేజ్ ఉంది మనకు. V1 అనే వోల్టేజ్ ఉంది. సో ఈ వోల్టేజ్ అంటే ఈ V1 అనే వోల్టేజ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ డ్రాప్ అయిందనమాట. ఈ వోల్టేజ్ అనేది ఈ కరెంట్ సోర్స్ని కంట్రోల్ చేయడం ద్వారా అంటే ఈ కరెంట్ సోర్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అంటారు. సో ఇక్కడ ఏదైనా ఒక రెసిస్టర్ ఉండొచ్చు అనమాట. R అనే రెసిస్టర్ ఉందనుకోండి, ఈ V1 అనేది Rలో ఉంటుంది. అంటే ఈ Rలో వోల్టేజ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఈ కరెంట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఒకవేళ ఈ రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ అనేది డిక్రీజ్ అయిందనుకోండి, ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇది దీన్ని కంట్రోల్ చేస్తుందని అర్థం. నెక్స్ట్ సిమిలర్లీ యు సీ ద కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ అంటే ఏమి? చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే తెలుసు కదా, రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్స్. దీనిలో ఫ్లో అయ్యే కరెంటు I1 ఉన్నట్లయితే ఈ I1 కరెంట్ అనేది ఈ కరెంట్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ సోర్స్ కరెంట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఈ I1 అనేది ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఒకవేళ ఇది డిక్రీజ్ అయితే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్సెస్ అంటారు. దిస్ ఈజ్ అవర్ టాపిక్, ద బేసిక్ ఫండమెంటల్స్. ఓకే, this topic is over. Tomorrow I will discuss network topology. Okay, thank you. Okay, this topic is over. This is the very gate classes, very important. Okay, మీరు చూసుకోవాలి. ఇవి గేట్లో మనకు వీటిపైన క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. ఆబ్జెక్టివ్ టైప్ కూడా మీకు క్వశ్చన్స్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. ఇది బీటెక్ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్, డిప్లొమా వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ ఐడియల్ వోల్టేజెస్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, డిపెండెంట్ సోర్సెస్. Okay, thank you. This topic is over. Tomorrow I will go for new topic. Okay.